భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. సిరిసిల్లలో హైటెన్షన్. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలు జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, టూ వీలర్ మెకానిక్ల కొరకు ప్రత్యేక కార్పొరేటర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి బాబు ప్రభుత్వాన్ని కోరారు. టూ వీలర్ మెకానిక్ సమస్యల సాధన కొరకు నగరంలో వరంగల్లోని రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి జఫర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టూ వీలర్ మెకానికులు కనీసం ఆదాయం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని, మెకానికులు బైక్ రిపేరింగ్ చేసే సమయంలో ఆయిల్, పెట్రోల్ పొగ వలన అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆసుపత్రికి వెళ్తే కనీసం వైద్య పరీక్షలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెకానికులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించి ఆదుకోవాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ వీలర్ మెకానిక్ ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ హాల్కి వచ్చి మా మెకానిక్ల కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్క మా జిల్లా ఎడుకోడూరు మండలం ప్రతి మెకానిక్ తరఫున పేరు మీకు అందరికీ యజమానికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నామని. మా ఉద్దేశం ఏంటంటే, మెకానిక్ స్థితిగతులు మా ప్రోగ్రామ్ ఇలా తీర్మానం అదే. మెకానిక్ స్థితిగతులపై అంటే మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే, మండల వైద్యులు తిరుగుతూ ప్రతి మెకానిక్ ఎలా ఉన్నాడు, అసలు వ్యవస్థ ఏంది, మేము చేస్తున్న పని ఏంది, మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. మేము ఈ మెకానిక్ ఉండవాడిగానే ప్రతి ఒక్క కస్టమర్ బండి కొంటుంటాడు. దానికి డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టూ వీలర్ మెకానికే కానీ ఎవరో చేసుకుని బండి కొండవలసిన కస్టమర్ వాళ్ళు రిపేర్ చేసుకుంటారు మాత్రం కొనుక్కోరండి. కానీ ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఈ ఉన్న మా కంపెనీలు అన్నీ కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు ఇస్తున్నాయి. ఆయన కుటుంబం ఇప్పుడు ఈ రోజు ఆయన కాలో చేయబోయి ఆయన బతకలే స్థితిలో ఉన్నప్పుడు ఆయన కబురు పెట్టాలి. మేము మెకానిక్లు మేము మంచి 100 రూపాయలు ఈ వాట్సాప్ పొందరగొట్టమని వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నాం. అది ఎన్ని రోజులు వెళ్తాం? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అంతకంటే ఎక్కువ లేవు. ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఈరోజు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాం మనందరూ చేసే విషయమే సార్. కాబట్టి ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసే డిమాండ్ మాది ఒకటే, మా మెకానిక్లకు హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇవ్వాలి, మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న పనుల లెక్క కాదు, ఇప్పుడు BS6 వచ్చింది. BS6 అంటే అందరికీ బల్లనట్టు వాళ్ళు వేసి ఇప్పుడు మీకు అందరూ తెలుసు సార్, పార్టీ రాజకీయ పార్టీస్ ఉండదు. ఎందుకంటే BS6 వచ్చిన తర్వాత
ఫస్ట్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఉంటుంది. ఆ BS6 రిపేర్ ఈరోజు చేయాలంటే ఆ స్పెషల్ టూల్స్ మా దగ్గర ఉండవు, కొన్ని స్తోమత మా దగ్గర ఉండదు. ఆ ల్యాప్టాప్ మెయింటైన్ చేయడం మా దగ్గర కాదు. కాబట్టి మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, RTI ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికెట్ ఇస్తూ మా మెకానిక్ల ట్రైనింగ్ ఇవ్వాలి, ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి. గవర్నమెంటే మాకు గుర్తించాలి. పట్టాలేని ఇంజనీర్ల మేమే, పట్టాలేని డాక్టర్ల మేమే కదా, చదువుకున్న లెవెల్ మెకానిక్లు ఇప్పుడు కాలేదు. కాబట్టి మాకు అది సహకారాలు అందించాలి. అదేవిధంగా మెకానిక్లకు ఒక 5 లక్షల రూపాయలు ఎలాంటి డిమాండ్ లేకుండా, కులాలు బిలాలు చూడకుండా మెకానిక్లుగా మమ్మల్ని గుర్తించి ఒక 5 లక్షల రూపాయలు మాకు స్పెషల్ టూల్స్ కొనుక్కోవడానికి ప్రభుత్వం మాకు మంజూరు చేయాలనుకుంటున్నాం. 50% సబ్సిడీతో ఇవ్వాలి సార్. తోడేటి బాబు. ఈ రోజు జరిగిన కార్యక్రమం చెప్పండి సార్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాలను పిలిచి ఇక్కడ మెకానికల్ శిక్షణ వర్క్ చేసే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎంతమంది వచ్చింది? ఇక్కడ 500 మంది వచ్చింది. అన్ని జిల్లాలు 33 జిల్లాల నుండి 500 మంది వచ్చింది. జై మెకానిక్, జై మెకానిక్. MCPI తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలకు జయప్రదం చేయాలి. MCPI రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశానికి సింగితి సాంబయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ మరియు నాయకులు ఎన్ చందర్ మాట్లాడారు. నా పేరు సింగతి సాంబయ్య, నేను కేంద్ర కమిటీ సభ్యుని. రైతులు, కార్మికులకు, అసంఘటిత కార్మికులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఐక్య కమ్యూనిస్టులుగా కలిసి ప్రజల ముందుకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఒక వామపక్షవాదిగా ప్రజల మన్ననలను, అదే రకంగా పత్రికా రంగం, మీడియా, ప్రెస్ మీడియా వీరందరి ఆ ఆలోచనతోనే మా మహాసభలను జయప్రదం చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెసిడెంట్ సమావేశాన్ని మీరు అందరూ ఆదరణతో నా పేరు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ MCPI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఈ రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్ సింగతి సాంబయ్య గారి అధ్యక్షతన ఈ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉన్నది. రేపు ఎల్లుండి అంటే మే 26, 27, 28 3 రోజుల పాటు వరంగల్ మహానగరంలోని సాయి కన్వెన్షన్ హాల్లో MCPI పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలకు దేశ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా MCPI అఖిల భారత స్థాయి నాయకులు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది మేధావులు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా హాజరవుతున్నారు. అలాగే 27వ తేదీ నాడు భారీ రైతు బహిరంగ సభను, ప్రదర్శనను కూడా వేలాది మందితో జరుపుతూ ఉన్నది. కాబట్టి ఈ మహాసభల విజయవంతం వరంగల్ నగర ప్రజలు, మేధావులు, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతులు, అభిమానులు, అట్లాగే వివిధ వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, రైతులు, కార్మికులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటూ ఉన్నది. కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయి. 44 రకాల కార్మికుల చట్టాన్ని హరించి వేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం, అట్లాగే రైతాంగానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేసింది. రైతాంగ ఉద్యమాల పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఢిల్లీలో జరిగినటువంటి ఆ రైతాంగ పోరాటానికి తల ఒగ్గి మొత్తం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుని, కానీ మళ్ళీ గుడ్డిదారిగా పరోక్షంగా ఆ చట్టాలను అమలు చేయాలని ఇస్తుంది. అట్లాగే
విద్యారంగంలో కూడా మొత్తం హక్కుని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కుని అరించివేసి మొత్తం కేంద్రంలో నూతన విద్యా విధానం 2025 అనే చట్టాన్ని తీసుకొచ్చి అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని పెంపొందించే విధంగా పాఠ్యాంశాలలో పురాతనమైనటువంటి భావజాలం హిందుత్వ భావజాలాన్ని పెంపొందించే పాఠ్యాంశాలలో పాఠాలుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఒక రకంగా సైన్స్ను అభివృద్ధి చేయాల్సినటువంటి యూనివర్సిటీలను మతపరమైనటువంటి యూనివర్సిటీగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. యూజీసీ ఉన్నటువంటి వాటిని ఉల్లంఘన చేస్తూ మొత్తం విద్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వైద్య రంగంలో కూడా అనేక రకాలుగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. రోడ్లు ఇతర సేవా రంగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యాన్ని గట్టు వర్గాలను వ్యతిరేకంగా అసంఘటిత సంఘటిత కార్మిక కర్షక సంఘాలన్నింటినీ ప్రతిరాటి తీసుకురావడమే జనతా ప్రజాస్వామ్య వ్యక్తుల లక్ష్య సాధన వైపు మా ఎంసీపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. నాడు సాయి కన్వెన్షన్ హాల్ నుంచి భారీ ప్రదర్శన రైతులు కార్మికులు విద్యార్థులు అందరితోటి ప్రదర్శన ఉంటుంది. ఇస్లామిక్ గ్రౌండ్ ఎంజిఎం ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని అనేక మంది వామపక్ష నాయకులతో పాటుగా మా పార్టీ శ్రేయోభిలాషులు మేధావులు కూడా హాజరవుతారు. వారి యొక్క ప్రసంగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ కాళేశ్వర సరస్వతి పుష్కరాలు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద జనసంద్రంతో నలుమూలలా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం సిరివంచ రహదారిపై గోదావరి నది వద్ద వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ రోడ్లపై కిక్కిరిపోవడంతో పోలీసులు 10 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేస్తున్నారు. కాగా కాళేశ్వరం స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసివేయమనడం దుస్సాహనం. అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసివేయమనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు వెళ్లి కలవాల్సింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమీ జరగదు. సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నాడని అల్లు అరవింద్ అన్నారు. బయటకు వచ్చేసాను, నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిబుల్ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్ని వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వద్దని తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష? 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులు ఉండి ₹1 కూడా తీసుకురావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణానికి 1,60,000 కోట్లు కేంద్రం ఇచ్చినప్పుడు తెలంగాణకు అందులో 1% కూడా ఎందుకు తీసుకురావడం లేదని హరీష్ రావు అన్నారు. మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్. మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు? మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బండ్కచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో కులాల ఆధిపత్యం విచక్షణపై స్వయంగా అధికార పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అనుభవాన్ని వ్యక్తీకరించారు. డబ్బు కంటే కులం గొప్పదని గుర్తించినట్లుగా చెబుతున్నారు. మంత్రి సీతక్క ముందే కుండబద్దలు కొట్టిన వంశీ ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను నేను. డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుంది. తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారు? వారు తెలంగాణ కోసమా లేక ఆంధ్రప్రదేశ్ కోసమా? తెలంగాణ ప్రజలు మేల్కోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇంకా బాధ కలిగే అంశం ఏంది? 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచే, 8 ఎంపీలు బీజేపీ గెలిచే. 16 ఎంపీలు గెలిస్తే ఏం లాభం? ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్లో ఏమి రాదు.
మన నీళ్లను కూడా తీసుకుపోతా ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు, నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా, ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు? ఎవరికి కూడా బాధ్యత లేదా? ఒకరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ 8 ఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో లీగల్గా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా ప్రజా పోరాటం కావచ్చు, దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భారీ వర్షాలకు మునిగిన ముంబై లాల్బాగ్ ప్రాంతంలో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం. భారీ వర్షాల నేపథ్యంలో పలు రైలు రాకపోకలు బంద్. शिवाजी महाराज टर्मिनसला जाणारी मिनी लोकल आणि प्लॅटफॉर्म क्रमांक 2 किलोमीटर 9:45 अर्धन लाइन से छत्रपति शिवाजी महाराज टर्मिनस जाने वाली 12 डिब्बों की मिनी लोकल है. పహల్గామ్ ఉగ్రముఖాల దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో దేశవ్యాప్తంగా తిరంగ యాత్రను చేపట్టినట్టు రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పార్టీలకు మతాలకు అతీతంగా జాతీయ జెండాలను భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ సక్సెస్తో ప్రధాని మోదీకి బీజేపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. భారత సైనిక బలగాలు మేమున్నామంటూ స్ఫూర్తిని కలిగించే విధంగా ప్రతి భారతీయుడు తిరంగ యాత్రలో పాల్గొంటారని నాయకులు చెప్పారు. యుద్ధంలో భారత సైనికుల కోసం చేసిన త్యాగాన్ని వారు కొనియాడారు. నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఈరోజు తిరంగా ర్యాలీలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ సనాతన ధర్మం, ఈ భారతదేశం, మన సంస్కృతి ఒక్కటే చెప్తా ఉన్నది. పురాణాల నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటుందో, ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రని మనం పురాణాల నుండి చూస్తూ ఉన్నాము. సీత ఏడిస్తే లంక దహనం జరిగింది, ద్రౌపది వస్త్రాపహరణం అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇవాళ పహల్గామ్లో స్త్రీల యొక్క నుదుటన బొట్టున సింధూరాన్ని తుడిచేసి స్త్రీల యొక్క కన్నీళ్ళకి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు మరొక విష్ణుమూర్తి అవతారంలో ఈరోజు మన సైన్యాన్ని ఉపయోగించి 9 స్థావరాలపై పాకిస్తాన్లో ఒకేసారి యుద్ధం చేసి ఈరోజు అంతమొందించడం జరిగింది. ఇవాళ సైన్యానికి మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ భారత్ వైపు చూడాలంటే ఒక్కొక్కరికి ఇవాళ తడిసేటట్టుగా మోదీ సమాధానం చెప్పిండని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఈరోజు సబ్బండ వర్ణాలు ఇవాళ తిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.